ఇయర్ 2018లో రెడ్ బుల్ 75% మార్కెట్ షేర్తో ఇండియాలో టాప్ ప్లేస్లో ఉండేది. కానీ ఇయర్ 2023 నాటికి రెడ్ బుల్ యొక్క మార్కెట్ షేర్ 7%కి పడిపోయింది. అంతలా రెడ్ బుల్ యొక్క మార్కెట్ షేర్ పడిపోవడానికి గల కారణం ఇయర్ 2017లో పెప్సికో లాంచ్ చేసిన స్టింగ్ ఎలాంటి స్ట్రాటజీస్ని వాడి ఎనర్జీ డ్రింక్స్ కేటగిరీలో టాప్ ప్లేస్కి చేరుకుందని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, డిస్ట్రిబ్యూషన్. ఏ కంపెనీ అయినా ఎంత గొప్ప ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసినప్పటికీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని క్రాక్ చేయనట్టయితే ప్రోడక్ట్ యొక్క సేల్స్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు. స్టింగ్ని లాంచ్ చేసింది పెప్సికో. మౌంటైన్ డ్యూ, 7 అప్, పెప్సీ, మిరిండా వంటి ప్రోడక్ట్స్ పెప్సికోకి సంబంధించినవే. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని స్టింగ్ ఈజీగా క్రాక్ చేసిందని చెప్పాలి. నెంబర్ 2, ప్రైజింగ్. ఎనర్జీ డ్రింక్స్ అంటే మెయిన్గా గుర్తొచ్చే ఇంగ్రీడియంట్స్ కెఫెయిన్ అండ్ షుగర్. స్టింగ్, రెడ్ బుల్ అండ్ మాన్స్టర్ యొక్క కంపారిజన్ చూసుకున్నట్టయితే స్టింగ్లో మాన్స్టర్ అండ్ రెడ్ బుల్ కన్నా లో షుగర్ కంటెంట్ ఉండడంతో పాటు కెఫెయిన్ లెవెల్స్ ఈక్వల్గా ఉండడం, అది కూడా అఫోర్డబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉండడం అనేది స్టింగ్కి పెద్ద పాజిటివ్గా మారిందని చెప్పాలి. నెంబర్ 3, కస్టమర్ బిహేవియర్. 120 రూపీస్ నుండి 150 రూపీస్ మధ్యలో కస్టమర్స్కి మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ లైక్ బియర్ వంటివి దొరికినప్పుడు ఎనర్జీ డ్రింక్స్ని అంతలా పర్చేస్ చేయరని అర్థం చేసుకున్న పెప్సికో స్టింగ్ ప్యాకేజింగ్ ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా చేసి కస్టమర్స్కి అఫోర్డబుల్ ప్రైస్కి తీసుకురావడం స్టింగ్ యొక్క సక్సెస్కి మెయిన్ రీజన్ అని చెప్పాలి.